వరలక్ష్మి లేనప్పుడు విష్ణు అయితే ఇంట్లో వాళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మతో ఇలా అంటూ ఉంటాడు. ఎందుకమ్మా ఇలా చేసావు? వరలక్ష్మి నేను మా ఇద్దరం దూరం అయ్యేటట్టుగా చేసింది నువ్వే. నాకు ఆ విషయం మొన్నే అర్థమైంది. ఎందుకమ్మా మా ఇద్దరం కలిసి ఉంటే నువ్వు చూడలేకపోతున్నావా? నీ కోడలు కొడుకు కలిసి ఉంటే నీకేంటమ్మా ఆ నొప్పి? నాకు అర్థం కావటం లేదు. వరలక్ష్మిని నేను చాలా అసహ్యించుకున్నాను. వరలక్ష్మిని నేను ఎంత చేదరించానో అది నాకు మాత్రమే తెలుసు. అవన్నీ కూడా ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే నాకు చాలా బాధగా ఉందమ్మా. వరలక్ష్మిని నేను ఇంకెప్పుడు మర్చిపోను. వరలక్ష్మి నా భార్య అని చెప్పి గట్టిగా తేల్చి చెప్పేస్తాడు. ఇంతలో వరలక్ష్మి అయితే హీరో దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఆ హీరో ఇలా అంటూ ఉంటాడు. ఏంటండి మీరు ఇంకా మీ భర్తకి మీరు ఆ భర్త కట్టిన తాళికి విలువిస్తున్నారా? ఆ తాళిబొట్టు మీ మెడలో ఉందని మీరు ఇంకా దానికి విలువిస్తున్నారా అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని వరలక్ష్మి అయితే లేదండి, ఒగ్గీసిన భర్తను నేను అసలు పట్టించుకోను అని చెప్పి అంటుంది. ఇంతలో విష్ణు అక్కడికి వచ్చి వాళ్ళ మాటలను అయితే వింటూ ఉంటాడు. ఇక అతనైతే ఇలా అడుగుతూ ఉంటాడు. అయితే ఇప్పుడు మీ భర్తతో మీరు కలిసి ఉండాలనుకుంటున్నారా అని చెప్పి అడిగితే లేదు, ఎప్పటికీ అలా జరగదు. నా భర్తను నేను వదులుకోవాలనుకుంటున్నాను. నా భర్తతో నేను కలిసి కాపురం చేయాలనుకోవటం లేదు. నా భర్త నన్ను ఎంత వేధించి చేదరించాడు. అలాంటి భర్తతో నేను ఎలా కలిసి ఉండాలనుకుంటాను? నా భర్తతో నాకు విడాకులు కోరాను నేను. ఆ విడాకులు వచ్చేస్తే వెంటనే మా ఇద్దరం విడిపోతామని చెప్పి వరలక్ష్మి అతనితో అంటుంది. ఆ మాటలు విని విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.